ఈ ఇన్ఫోసిస్లో ఇంతమందిని బెంచ్లో పెట్టుకొని ఏం చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ అప్స్కిల్లింగ్ అని చెప్పేసి మైసూర్ పిలిచి ట్రైనింగ్ ఇచ్చేది అది అసలే అర్థం కాదు. అడిగితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 రా అన్నాడు అనమాట. ముందు ఆయన అదే చెప్తున్నాడు, 5 minutes వెయిట్ చేస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. వెనకాలకి వెళ్ళిపోయింది నా స్నాక్స్, నేను వాళ్ళని అడిగి తీసుకోవాలి. దరిద్రులు వీళ్ళు ఇంత ప్రొవైడ్ చేసి మనం కింద డస్ట్బిన్ ఇస్తే టిష్యూస్ డస్ట్బిన్లో కదా వేయాలా. ఐ లవ్ మైసూర్. షోల్డర్ వర్కౌట్ అయిపోతుంది నాకైతే, ఒక్కరు కూడా తెలిసిన వాళ్ళు లేదు. ట్రై చేయకుండా ఫెయిల్ అవ్వడం నా వల్ల కాదు భయ్య, బికాస్ ఐ బిలీవ్ సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఆర్ సెకండరీ. .07 3 బ్యాగులు ప్యాక్ చేసిన అంటే పెద్దగానే ప్లాన్ చేసిన అనుకునే పోతారు. ఈసారి మనం ప్లాన్ చేసింది కాదు, కంపెనీ వాళ్ళు ప్లాన్ చేసినారు. ఈ ఇన్ఫోసిస్లో ఇంతమందిని బెంచ్లో పెట్టుకొని ఏం చేస్తున్నారో అర్థం కాదు. మళ్ళీ అప్స్కిల్లింగ్ అని చెప్పేసి మైసూర్ పిలిచి ట్రైనింగ్ ఇచ్చేది అది అసలే అర్థం కాదు, ఎందుకు ఇస్తున్నారు అనేసి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ చేసి మ్యాగీ చేసుకుందాం అనేసి మ్యాగీ చేసుకున్నా. మనకి ఆత్రం నిన్న తీసుకునేప్పుడే ఆలోచించిన 2 మ్యాగీలు సరిపోతున్నాయేమో అనేసి. లేదు సరిపోదు, 3 తీసుకుందాంలే అని చెప్పేసి తీసుకున్నా. ఇదేం పని అంటే ఇంత అయింది. ఇప్పుడు తినేదే సచ్చేదే అర్థం కాదు. ఈ పనుల్లో కనిపించలేదు. నాకు వేరే ప్లాట్ఫామ్ ఏది తెలియదు. యాక్చువల్గా నాకు ట్రైన్ టికెట్ బుక్ చేసేది తెలియదు. అది ఎప్పుడెప్పుడు వైజాగ్ పోవాలంటే మా వాళ్ళే బుక్ చేస్తే వాళ్ళతో పాటు జాలీగా పోయేసి ఫన్ చేసుకొని ఫన్లో వచ్చేసిన. అప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసినాం. బెటర్ నేను ఇప్పుడు మూవ్ అయితే బెస్ట్. మేము అక్కడికి వెళ్ళి బ్లాక్ చేస్తాం. బై బై. సో వచ్చేసినాం ప్లాట్ఫామ్ 7కి. అయితే యాక్చువల్గా నేను మేస్ట్రిక్ ఎంటర్ అవుతానే, రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతానే పిల్లర్ నెంబర్ 7 అనేసి ఉంది. దాంతో నుంచి ఎంటర్ అయిపోయేసి అదే ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఏమో అనుకునేసి ఒక 10 నిమిషాలు అట్లా వెయిట్ చేస్తాను. మళ్ళీ ఆడ ప్లాట్ఫామ్ కూడా 1 అనేసి ఉండింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనేసి బోట్స్లో అంతా రన్ అవుతాను. నాకు ఎందుకో డౌట్ వచ్చి సెల్లె ఊరికి ఆడదామని సంగిని అడిగితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 రా అన్నాడు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఓడి అమ్మ అని చెప్పేసి మళ్ళీ పరిగెత్తి బెటరా పోవాలా అంటే ఆడ సబ్బే ఉంటుంది, దాని కింద నుంచి లెఫ్ట్ కొట్టినాం అంటే ప్లాట్ఫామ్ 7కి పోవచ్చు అనేసి. అంటే మళ్ళీ అక్కడి నుంచి నేరుగా వచ్చినాము. వచ్చినాక ప్లాట్ఫామ్ 7కి వచ్చేసినాను. మంది C5 కోచ్ అనమాట, వందే భారత్ లాంచ్ అయినప్పుడు చాలాసార్లు అనుకున్నా ఒకసారన్నా దాంతో ట్రావెల్ చేయాలా అనేసి. బట్ ఇప్పుడు ఎట్లో ఇన్ఫోసిస్ వాళ్ళే మైసూర్కి రమ్మన్నారు ట్రైనింగ్ కోసము. సో వాళ్ళే టికెట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం మొదలుతామా వందే భారత్ బుక్ చేసుకున్నాము. బడ్జెట్ అంతా చూడలేదు, ఎందుకంటే వాళ్ళు కదా డబ్బులు. ఏసీ చైర్ బుక్ చేసుకున్నా. యాక్చువల్గా దీంతో 2 ఎగ్జిక్యూటివ్ చైర్స్, 6 ఏసీ చైర్స్ ఉన్నాయి. ఇది మినీ వందే భారత్ అనమాట. యాక్చువల్గా వందే భారత్ అంటే 16 బోగీస్ ఉంటాయి, దీంతో 8 ఉంటాయి. చెన్నై నుంచి మైసూర్కి వెళ్తుంది అనమాట. అప్రాక్స్ 7 hours జర్నీ అనమాట. మనకి బెంగళూరు నుంచి మైసూర్కి అయితే 2.2 hours నుంచి 2.5 hours అవుతుంది. ఎండ సెగ దొబ్బేస్తుంది. ఇంకా ట్రైన్ వచ్చినాక ట్రైన్ లోపల ఏమేమి ఫ్యూచర్స్ ఉంటాయి, ఏమి కథ అనేసి. నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి నాతో పాటు మీరు ట్రావెల్ చేయండి. ఫస్ట్ టైం అయితే అన్నీ తెలుసుకోవచ్చు. నేను అన్నీ నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ కాదన్న, కెమెరా. మొబైల్ ఎలా కెమెరా అన్న. ఎవరైతే ఇన్ఫోసిస్ నుంచి ఆ ట్రైనింగ్కి వస్తారో దీనిపైన ఇన్ఫోసిస్లో ఏమేమి జరుగుతుంది అనేది డైరెక్ట్గా ఒక్కొక్క షార్ట్ వేస్తానమాట. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వచ్చింది 10:15కి 3 minutes లేట్గా వచ్చింది. మాది సేమ్ ఇదే C5 అనమాట. 5 minutes వెయిట్ చేస్తుంది. సో బెటర్ మనం కొంచెం ముందు పోయేసి సీట్స్ అన్నీ చూసుకొని బ్యాగ్స్ అన్నీ పెట్టేసామంటే మళ్ళీ నీట్గా వాక్ చేయొచ్చు. అదే ఆటోమేటిక్ డోర్స్ అనమాట. ముందు ఆయన అదే చెప్తున్నాడు, 5 minutes వెయిట్ చేస్తుంది, మళ్ళీ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి. ఆన్ బోర్డింగ్ ఇది క్యాటరింగ్ సైట్స్. ఏదైనా ఉడుకు చేయాలంటే ఉడుకు చేసుకోవచ్చు ఇక్కడ. మళ్ళీ అది క్లియర్గా చెప్తా. లాస్ట్ ఆ లాస్ట్ నుంచి ఎక్కింటే సరిపోయాను. నేను ఈ పక్క నుంచి ఎక్కిన. నేను ఆ లాస్ట్కి ట్రావెల్ చేయాలి. ఆ పక్క జనాలు ఉన్నారని ఈ పక్క వచ్చిన. స్టార్టింగ్ ఈ పక్క నుంచి నెంబర్ 64 అనుకుంటాం. ఆ లాస్ట్ పోవాలి. వెరీ గుడ్. ఎగ్జాక్ట్గా 10:18కి వచ్చిందనమాట. 10:24, 23కి స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా 5 minutes వెయిట్ చేస్తారు. ఆటోమేటిక్గా డోర్స్ క్లోజ్ అయిపోతుంది, మళ్ళీ పాస్ అయిపోతుంది. బండి ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. వెల్కమింగ్ విత్ ఫ్రీ వాటర్. వాటర్ పెట్టుకుని కూడా ఒక స్లాట్ ఉందన్నమాట. ఆడ కింద వేస్తే పడి ఉంటుంది. స్నాక్స్ ఏమైనా పెట్టుకునే అనమాట. ప్రస్తుతానికి ఏమీ లేదు, ఇస్తారు స్నాక్స్ ఇస్తారు. ఫుడ్ రెస్ట్ అది కింద.
దీని అడ్జస్టబుల్, యూ కెన్ అడ్జస్ట్ ఇట్, ఐ థింక్ సో. పడుకుంటే కంఫర్ట్గా ఉండేకి హెడ్ రెస్ట్ ఇచ్చారనమాట, పక్కన వాళ్ళ మీద పడుకోవడం. సో హెడ్ రెస్ట్ ఉండే వల్ల కంఫర్ట్గా ఉంటుంది, జస్ట్ స్లీప్ అయిపోవడం అంతే. వెనకాల వెళ్ళిపోయింది నా ఫ్యాక్స్, నేను వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఇది కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. వాడ అనుకుంటా మిక్చర్ ఒకటి, ఇది మసాలా చాయ్ ఇన్స్టెంట్ పౌడర్. ఓకే, నీళ్ళు ఇవ్వాలి కదా, ఇస్తారేమో. ఒక స్వీట్, ఒక జ్యూస్. నా కోల్డ్కి జ్యూస్ ఇచ్చినారు, స్వీట్ ఇచ్చినారు, వెరీ గుడ్. హాట్గా ఏమైనా చేయొచ్చు కదా. మా కంపెనీ వాళ్ళు పిసినారే వాళ్ళు వెజ్ బుక్ చేసినారు, స్నాక్స్ ఏదైనా నాన్ వెజ్ బుక్ చేసినారు. సండే వేరే సెన్స్ లేదు సార్, వాళ్ళకి సెన్స్ లేదు. అది ఉండాలి. డేంజరస్గా ఉంటుంది, కొంచెం గ్యాప్ అవంతా తెలుస్తూ ఉంటుంది అనమాట. సో కొంచెం చూసే కొంచెం భయంగా ఉంటుంది, కానీ నీట్గా ప్యాక్ చేసి బోగి టు బోగి అసలు ఏం తెలియనట్లు పెట్టారు. యాక్చువల్గా మైసూర్ చాలా దగ్గర రీచ్ అయిపోయాను నేను, జస్ట్ 12 కిలోమీటర్స్ ఉంది. వెస్టర్న్ టాయిలెట్స్, ఇండియన్ టాయిలెట్స్ 2 వేరియంట్స్ ప్రొవైడ్ చేసినారనమాట. మామూలుగా రైల్వేస్లో టాయిలెట్ అంటే వచ్చే టాయిలెట్ కూడా రివర్స్ వెళ్ళిపోతుంది మనకి కిడ్నీలోకి, అంత వరస్ట్గా మెయింటైన్ చేస్తారు. బట్ వాటితో పోల్చుకుంటే ఇక్కడ స్మెల్ కానీ అట్లంతా ఏం లేదు, చాలా డీసెంట్గా ఉంది. ఈ మాత్రం ప్రొవైడ్ చేస్తే చాలమ్మా. యాక్చువల్గా వందే భారత్లో ఇన్ని ఫ్యూచర్స్ ఇస్తారనేసి నాకు ఇందరూ తెలియదు, ఎందుకంటే నాకు కూడా ఫస్ట్ టైమే కాబట్టి. హెయిర్ డ్రైయర్ ఇచ్చినాడు, సోప్ డిస్పెన్సర్ ఉంది, టిష్యూస్ ఇచ్చినాడు. మెయిన్గా దరిద్రులు వీళ్ళు ఇంత ప్రొవైడ్ చేసి మనం కింద డస్ట్బిన్ ఇస్తే టిష్యూస్ డస్ట్బిన్లో కదా వేయాలా, మన వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు కింద పైన ఆ డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్ వేయరు, మన వాళ్ళు వేయరు. ఎంత వాళ్ళు మెయింటైన్ చేసినా మనకు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేయాలిగా. కింద డస్ట్బిన్ ఉన్నప్పుడు దాని చేసే కేంద్రాన్ని ఉంది, నేను వాడుకొని కింద వేసిన డస్ట్బిన్లో వేసిన. ఎంత జనాలు మారాలి సార్. ఓకే, ఇదైతే బాగుంది. వెస్టర్న్ టాయిలెట్ ఇంకేం చూపిస్తాం, వెస్టర్న్ టాయిలెట్ కదా మనం ఉండేది, ఇండియన్ టాయిలెట్ ఇంకేం చూపిస్తాం నార్మల్, జస్ట్ దాని బదులు సిట్టింగ్ ఉంటుంది అనమాట. సో ఈ మాత్రం మెయింటైన్ చేసినారంటే సూపర్ అయ్యా. మీరు తీసుకునే డబ్బులకి కంప్లీట్ వర్త్, ఎందుకంటే మనకి ఫుల్ కంఫర్ట్ ఉంటుంది కాబట్టి కంప్లీట్ వర్త్. ఓకే, ముందు నడుస్తా అంటే నేను మాట్లాడుతుంటే ఏదో లోపల చేస్తానని అనుకుంటారు. సో బయట పోతా బయట అంటే ఎగ్జాక్ట్గా 2 అవర్స్ అనమాట. 12:17కి ఇది మైసూర్లో దింపేసింది. నేను కొంచెం దగ్గర పెట్టుకొని గట్టిగా అరుస్తున్నా, ఎందుకంటే నా వాయిస్ వినపడదు, ఈ ట్రైన్ సౌండ్ అనౌన్స్మెంట్లే సరిపోతుంది. పర్ఫెక్ట్ 2 అవర్స్. ఆడ 10:18కి ట్రైన్ వచ్చింది, ఇంకా 5 మినిట్స్ ఎర్లీగానే వచ్చేసింది. స్టార్ట్ అయింది 10:24 కదా, ఇక 12:17కి అంతా బండి రీచ్ అయిపోయింది అనమాట. మ్యాక్స్ వచ్చి 100 కిలోమీటర్సే నేను చూసినంత వరకు, 110 కిలోమీటర్ స్పీడ్ వచ్చింది. యాక్చువల్గా మన వందే భారత్ లిమిట్ వచ్చి హై స్పీడ్ వచ్చి 160 కిలోమీటర్స్ పోతుంది పర్ అవర్, ఎందుకంటే ఇవి సెమీ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్స్ కదా. సో 160 కిలోమీటర్స్ పోతుంది. 160 కిలోమీటర్స్ పర్ అవర్ అయినా ఇది 110 కిలోమీటర్స్ ఎందుకు వచ్చిందంటే ట్రాక్స్ వచ్చి దానికి సూటబుల్, అంత స్పీడ్ని తట్టుకునే మరి సూటబుల్గా ఉండదు. సో ఢిల్లీ టు సమ్వేర్ కొన్ని ప్లేసెస్లో మాత్రమే 160-150 పోతాయి, ఇక్కడంతా హై స్పీడే 110, 120 ఆ స్పీడే పోతుంది అనమాట. ఈరోజు నేను చూసిన యావరేజ్ 100 స్పీడ్ కిలోమీటర్సే వచ్చింది. బట్ ఫైన్, 2 అవర్స్లో వచ్చేసిందంటే ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. బయట వచ్చేసిన ఇక్కడ నుంచి ఇంకా ఇన్ఫోసిస్కి ఎట్లా పోలే, యాడ పోలే, ఎట్లా పోలే అర్థం ఇంకేం తెలీదు. చూద్దాం, ఇంకెవరో నడుక్కోవాలా. ఫస్ట్ మా ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. ఓలాలో ఆటో బుక్ చేస్తే వాడు బుక్ చేస్తే ముందర ఎల్ఈడి లైట్ కనబడతా ఉంది కదా, అక్కడికి నడుచుకొని వచ్చాయి ఎక్కించుకుంటానన్నాడు. వెయిట్ వేసుకొని ఆడ తిప్పుతున్నారు, ఆడొచ్చేప్పుడు అట్లే తిప్పిరి ఈడ తిప్పిరి. ఓకే,
మైసూర్ జంక్షన్లో ఉన్నాం ఇప్పుడు యాక్చువల్గా. కనబడుతుందా? ఇది దా జంక్షన్, రింగు రోడ్. ఎల్ఈడి కాడికి రమ్మన్నాడు. వెహికల్ నెంబర్ 7050 అనుకుంటా. ఎతకాలి ఇప్పుడు ఆడుందో. ఐ లవ్ మైసూర్ అన్న. ఈ బ్లాక్ స్క్రీన్ చెప్తే నేను లోపల స్టేషన్ లోపల బ్యాక్ స్క్రీన్ కాడ ఉండిపోయినా. మళ్ళీ ఆయనే వచ్చి నన్ను ఐడెంటిఫై చేసి మనకంటే అనిపించి చెప్పి మరి పిలుచుకోబోతున్నాడు. మేడమ్మ తెలియని చోట్లలో వీళ్ళకి మనము డైరెక్ట్ చేసే చాలా కష్టం. కమ్యూనికేట్ చేసి ఇంత వెయిట్ వేసుకొని చెప్పడం ఇంకా ఘోరం. సో ఆయన కొంచెం హెల్ప్ చేసి కొంచెం ఫ్రెండ్కి వచ్చి నన్ను కనబెట్టి పిలుచుకోబోతున్నాడు. అక్కడ బుక్ చేస్తే ఇంకా వీళ్ళకి అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి యూటర్న్ వేసుకుని ఆడదాకా రావాలేమో అనేసి ఆయన నడిపించే పిలుచుకొచ్చేసాడు. ఇంత వెయిట్ వేసుకొని నడిచేది అంత ఈజీ కాదన్నావు. ఏమో 6600 బ్రో. సింగిల్గా వచ్చినాం. ఇంకా నేరుగా ఆడిపోయేసి గేట్ 2లో రిపోర్ట్ చేయాలా. సో రిపోర్ట్ చేసి ఇంకా నెంబర్ లేదు. ఇది గేట్ 2 అన్నా? గేట్ 2 ఓకే ఓకే అయితే ఓకే. అక్కడ ఉండేది గేట్ 2. ఇంకా లోపలికి కెమెరా అలో చేస్తారో లేదు తెలియదు. సో ఇంకా లోపలికి వెళ్ళాక చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.